నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం మా సృజన. గురువు గారు, గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అంటారు? మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే, మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు? డిసెంబర్ 31, 2023 సంవత్సరం నుంచి చేశాడు. వక్రత్యాగం అంటే వెనక్గా వెళ్ళడం. ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది, గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం. వెనక్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు. వంకర టింకరగా ఉన్నది అనుకోండి, వెళుతుంది ఏమంటాం? అష్టావక్ర అంటాం. అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం. అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా, ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, ముందుకు వెళుతున్నా కొంచెం వెనక్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్. లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి, భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృత్తికకి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చినా, మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చినా, పాదాల్లో బ్యాక్ వచ్చినా, దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేడ్. కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం. అలాంటిది ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ 31 నుంచి వదిలేశాడు. ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే, రక్తం ఉడికితే, చిన్నప్పుడు బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా. సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు. అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం, వంకరగా ఇదని కాదు. బాల్యావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేడ్ అంటాం. ఈయన 9 అక్టోబర్ 2024 సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు, మంచిగా ఉండి మళ్ళీ 9 అక్టోబర్ 2024 సంవత్సరంలో వక్రగతి పొందుతాడు. ఈ వక్రగతి పొందినప్పుడు ఈ 12 రాశుల్లో కొన్ని రాశులకు మేలు చేస్తాడు, కొన్ని రాశులకి హాని చేస్తాడు. అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు. జనరల్గా ఈ గురు శుక్రులు ఎవరు కూడా హాని చేయరన్నమాట. అంటే బికాస్ దే ఆర్ టీచర్స్, వాళ్ళు పురోహితులు, గురువులు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి, మిథున రాశి ఉంది, వీళ్ళకి మేలు చేస్తాడు. ధనుసు రాశి ఉంది, మేలు చేస్తాడు. కుంభరాశి, ఈ మకర రాశి, ఈ యొక్క మీనరాశి ఉంది, కాస్త ఏలినట్స్ ఏం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనము ఈ 12 రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి, మనం తెలుసుకుందాం అమ్మా. గురువు గారు, మీనరాశి వారికి గురువు వక్రత్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చెప్తారా? ఈ యొక్క మీనరాశి వారికి గురు వక్రత్యాగం వలన ఫస్ట్ వచ్చేది, మిగతా 12 రాశులకి వేరే వేరే అంశాలలో లాభాలు చేస్తాడేమో గురుడు, కానీ ఇక్కడ మాత్రము డబ్బుల పరంగా లాభాలు పొందే వ్యక్తి ఒక్క మీనరాశి వాళ్ళే. ధనం స్థానంలో ఉన్నాడు గురుడు. మొన్నటి దాకా ఖర్చులు పెట్టించాడు, సంపాదించిందంతా ఫ్రెండ్స్ పార్టీలకి దానికి దీనికి ఖర్చు పెట్టిస్తాడు, భార్య యొక్క ఖర్చులకి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ యొక్క గురుడు సవ్యదశలోకి వెళ్ళిన తర్వాత కంపెనీ జీతాలు పెంచుతుంది, చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది. కేవలము డబ్బులు అనుకుంటే సరిపోదు. ఎప్పుడు కూడా చాలామంది ఐశ్వర్యం కలవాలి, లక్ష్మీదేవి అంటే ఏంటి? సంపద, ఐశ్వర్యం అనుకుంటాడు. ఐశ్వర్యం అంటే డబ్బులు అనుకుంటాడు. డబ్బులు కాదు, ఆరోగ్యంగా ఉండడం, ఆయుర్దాయం, ఇవన్నీ కూడా. అలాగే ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళు మీనరాశి వాళ్ళకి చేసేటటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకు వస్తాయి, డిఏలు అరియర్స్లు వచ్చేస్తాయి, బకాయిలు వచ్చేస్తాయి, జీతంలో ఇంక్రిమెంట్లు వచ్చేస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా సేమ్ అప్లై అవుతుంది. కాకపోతే ఏలినట్స్ అయిన ప్రభావం కాబట్టి కొంచెం మనం పనిచేసే చోట తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే మనసు అశాంతిగా ఉంటుంది. అంత పని చేసినా సరే ఇంకా చేయట్లేదు, లేకపోతే మనం పని చేస్తున్నా సరే ఇంకా పని అవ్వట్లేదు అని ఏదో రకమైన అలజడి, మానసిక ఆందోళన, వీటితో కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. మనమే ఇవి టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి చిన్న అంశాలు తప్ప ఈ యొక్క మీనరాశి వాళ్ళకందరికీ కూడా
చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట ఈ యొక్క గురు వక్రత్యాగం తర్వాత. డిసెంబర్ 31, 2023 సంవత్సరంలో గురుత్యాగం చేశాడు. ఇది కంటిన్యూస్ ఎప్పటి వరకు ఇలా ఉంటుందండి అంటే అక్టోబర్ 9, 2024 సంవత్సరం వరకు నాన్ స్టాప్ సుఖాలే సుఖాలు మీనరాశి వాళ్ళకి. మరి అలాగే వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు? వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారాలు బాగుండవు. ఎప్పుడైతే రాహు బాలేదో ఇక కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు, సేల్స్, సర్వీసులు, ఫోన్లు, కమ్యూనికేషన్స్, ఆ తర్వాత ఇనుము వ్యాపారం పనిచేయదు, ఆయిల్ వ్యాపారం పనిచేయదు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు చేయకూడదు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఖాళీలు అయిపోతాయి. ఒకవేళ బరి తెగించి మనం మొండిగా మనం చేయాలి అనుకుంటే ఆర్టీఓలు వచ్చి పట్టుకుంటారు, పెనాల్టీలు వేస్తారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. మరి మనం చేయాల్సిన వ్యాపారాలు ఏంటండి బాబు, మమ్మల్ని భయపెడుతున్నారు అంటే గోల్డ్ బిజినెస్లు పెట్టుకోండి, గోల్డ్ షాపులు పెట్టుకోండి, వెండి బిజినెస్లు పెట్టండి, తర్వాత చక్కగా పీఠాలు పెట్టండి. ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఒక్కళ్ళే దక్షిణాంనాయ చాతుర మొత్తం 4 పీఠాలు పెట్టారు. అందులో దక్షిణాంనాయ పీఠం శృంగేరి మా గురువుగారు భారతీతీర్థస్వాముల వారు. సరే, మరి మిగతా అన్ని పీఠాలు అన్ని డూప్లికేట్ పీఠాలు వచ్చేసినాయి. వేల ఒక భారతదేశం అంతా నువ్వు చూసుకుంటే 10 లక్షల పీఠాలు ఉంటాయి. ఆశ్రమాలు పెట్టండి, పీఠాలు పెట్టండి, దేవాలయాలు కట్టండి. దేవాలయం ఇస్ బిజినెస్ అంటే ఒక ఎమ్మెల్యే అంటాడు, హౌ కమ్ ఇట్ ఈస్ బిజినెస్ అని. ఒక ఆవిడ కూడా ఎమ్మెల్యే అలాగే అన్నాడు, వేరే ఆమె కూడా బిజినెస్ ఎలా అవుతుందండి అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బిజినెస్. కాబట్టి ఆ కాలం పోయింది, దేవుడు వాళ్ళకే తెలుసు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కొబ్బరికాయలు అమ్ముతారు, చెప్పులకి స్టాండు, డబ్బులు, డొనేషన్స్ ఇండైరెక్ట్ వేలో అడుగుతారనమాట. హుండీలో వేయొద్దు, మాకు ఇచ్చేసేయండి, సీక్రెట్గా ఇళ్ళకి వచ్చి ఇచ్చేసేయండి. ఇజ్ ఇట్ నాట్ బిజినెస్? సో వ్యాపారం ఎవరు ఏదైనా చేసుకోవచ్చు, మహోటాలకి ఏముంది ఇందులో. మనకు కావాల్సింది మీనరాశి వాళ్ళు గురుగ్రహం సంబంధించిన వ్యాపారాలు పెట్టుకోవాలి. స్కూల్స్ పెట్టుకోండి, స్టార్ట్ చేసుకోండి, కాలేజీలు పాఠాలు చెప్పుకోండి, ట్యూషన్లు చెప్పండి. ఈ విధంగా బట్టల షాపులు పెట్టండి, హోటళ్ళు పెట్టండి, వైన్ షాప్స్ పెట్టండి, పబ్స్ పెట్టండి. చట్టబద్ధంగా ఏది చేసుకుంటే ఎవరు కాదన్నారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు, ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే పనికిరావో అవి తప్ప మిగతా ఇనుము, మెయిన్గా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారాలు కాకుండా మిగతా అన్నింటిలో కూడా దూసుకొని వెళ్ళిపోతారనమాట. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేస్తున్నారు ఇప్పుడు దేశం అంతా కూడా. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మీనరాశి వాళ్ళని కమ్ బ్యాక్ టు ద హెడ్ క్వార్టర్స్ అనేటటువంటి పిలుపులు అతి త్వరలో వచ్చేస్తాయి. గురుడు సవేదశలోకి వచ్చేసాడు కదా. మరి ఈ విధంగా ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు, ధనార్జనలో రాణింపు, అలాగే భార్య వల్ల మనశ్శాంతి కోల్పోయినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. చాలామంది మీనరాశి వాళ్ళు చెప్పుకోలేరు, కానీ స్వేచ్ఛ పోయింది, డబ్బు పోయింది, స్వేచ్ఛ పోయింది అనేటటువంటి వాళ్ళకి ఆ స్వేచ్ఛ తిరిగి వచ్చేస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. చక్కగా పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు, పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. అలాగే చక్కగా ఖరీదైనటువంటి ఎలక్ట్రానిక్ ఐఫోన్లు కొంటారు, ల్యాప్టాప్లు కొనుక్కుంటారు, మంచి మంచి వస్తువులన్నీ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా వీళ్ళు మంచిగా కొనుక్కుంటారు. మరి అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్కి కండిషనల్ బెయిల్స్ వస్తాయి, వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలా. అలాగే కోర్టుల చుట్టూ తిరగాల. దెర్ ఇస్ నో రిలీఫ్. వీళ్ళకి పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలా, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి కోర్టుల కేసులు, జడ్జిమెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటే? రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తారు, కానీ జనాలు పచ్చి బూతులు తిట్టుకుంటారు వీళ్ళని. ఎందుకంటే ఏలినట్స్ అనే ప్రభావం, వాళ్ళు కూడా ఇలా దులిపేసుకుంటారు. కాబట్టి ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మంచి మంచి పదవులు, మంచి మంచి పోస్టులు కొట్టేస్తారు. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారాలు శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు పునస్కారాలు చేయాలి. పేద విద్యార్థులు ఎవరైతే ఎక్కడైతే కనబడుతున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా దాన ధర్మాలు చేయాలి. అలాగే అంటే ఇప్పుడు చూడండి, స్టూడెంట్స్కి ల్యాప్టాప్లు ఇవ్వండి, స్టూడెంట్స్కి సెల్ ఫోన్లు ఇవ్వండి. పాపం పేద విద్యార్థులు ఉన్నారంటే ఎవడెవడు అదే దానాలు చేయండి, మినపుండలు చేయండి, ఉంది 100 రూపాయలతో 200లతో మినపుండలు అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేయడానికి చూస్తారు. రియల్గా హార్ట్ఫుల్గా చేయాలి. మంచి పని ఏదైనా సరే రెమెడీ అనేటటువంటిది పేదవాళ్ళకు ఉపయోగపడేది చేయాలి. చేస్తే ఖచ్చితంగా వీళ్ళు బ్రహ్మాండంగా ఈ యొక్క 2023 సంవత్సరం డిసెంబర్ 31 నుంచి 9th అక్టోబర్ 2024 వరకు
వీళ్ళు సకల దోషాలు కోల్పోయి మొత్తం సకల ఐశ్వర్యాలు కలిపి కుబేరులైపోయేటటువంటి అపూర్వమైనటువంటి సమయం ఇది. మీనరాశి వారికి మరి రాహు వక్రత్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఈ రాశి వారికి మనం ఈ గురు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా. ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ, సంసార సంబంధాలు కానీ, సమస్యలు కానీ, ధన సంబంధాలు, ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు 108 సార్లు చాంటింగ్ చేసుకోండి, జపం చేసుకోండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం బ్రం బృహస్పతయే నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు 108 సార్లు, గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా 1008 సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. రావి చెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు వేసుకి రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి, బాగుంటుంది. అలాగే ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారో నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు. అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మహామంత్రం అందరికీ వచ్చిందే. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకొని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శుభమస్తు.